హాయ్ హలో అందరికి నమస్తే. పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్ చేశారు. యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైసీపీ గుండాలకు, వైసీపీ రౌడీలకు అని చెప్పి ఆయన కామెంట్ చేసిన కొన్ని గంటల్లోనే ఆయనకి షాక్ తగిలే విధంగా నారా లోకేష్ గారు కూడా ఒక పోస్ట్ పెట్టారు. ఒక గర్భిణి ఎపిసోడ్లో అజయ్ దేవ్ అనేటువంటి ఒక వ్యక్తికి సంబంధించి వీరిద్దరు కోలుకోలేని విధంగా షాక్ ఇస్తూ అజయ్ దేవ్ ఎవరైతే వైసీపీ పార్టీకి చెందినటువంటి వైసీపీ గుండా, వైసీపీ రౌడ్ అని ఏదైతే కామెంట్ చేస్తూ ఉన్నారో, మరి ఆ వ్యక్తి వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పి వారి పార్టీకి జనసేన పార్టీకి చెందినటువంటి ఎంపీటీసే చెప్తా ఉన్నాడు. ఈ వ్యక్తి మా జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తే, జగన్ మీద కోపంతో ఈ రకంగా దాడి చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళ చెల్లి కూడా చెప్తా ఉంది, మా అన్న వైసీపీ పార్టీ కానే కాదు, బర్త్డేకి సంబంధం లేదు. ఇది ఆ గొడవ జరిగినటువంటి మహిళకు అజయ్కి మధ్యకు ఉన్న పర్సనల్ గొడవలు. అంతకుముందు అంటే వారు వదిన మరిదిల గొడవ అది. ఈ గొడవలు అని చెప్పి వాళ్ళ చెల్లెల స్వయంగా ఆ వీడియో కూడా మీకు చూపిస్తా. సో ఇట్లా వాళ్ళంతా వాళ్ళు బయటకు వచ్చి చెప్పిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాగరిచి ఉమ్మేస్తున్నారు. ఇంతకన్నా ఇంకా దిగజారాలనుకున్న ప్రతిసారి దిగజారిపోతూ ఉన్నారు కదా. మేము ఏదో చేస్తారని చెప్పి మీకు ఓట్లేసి గెలిపిస్తే మీరు ఇంత నీచమైనటువంటి పాలన చేస్తున్నారు అని చెప్పి చీదరించుకునే పరిస్థితికి వచ్చింది. ఎందుకు ఇంతలా చీదరించుకున్నారంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా అనేక వాళ్ళ అభిమానులు కార్యక్రమాలు చేశారు. చరిత్రలో ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా కేక్ కట్ చేస్తే కేసు, రప్ప రావప్ప పోలీస్ స్టేషన్కి, రప్పారప్పకి ఉందప్ప పోలీస్ స్టేషన్లో ఇట్లా టైటిల్స్ పెట్టి వైసీపీ రౌడీల అరాచకాలని చెప్పి, ఇటు చూడండి వారి పోస్ట్, ఇదిగో ఏమీ మారలేదు, నాడు నేడు అదే ఉన్మాదం, అదే రాక్షసత్వం. ఈ రకంగా టీడీపీ అఫీషియల్గా పెట్టినటువంటి పోస్ట్ ఇది. జనాలు దాని కింద మీరు కామెంట్లు చూడండి ఏ రకంగా పెట్టారో. రాక్షసత్వం అంటే ఏంటయ్యా? ఎంఆర్ఓ వనజాక్షిని జుట్టు పట్టి లాగి కొట్టినప్పుడు మరి సైలెంట్గా ఉన్నారు కదా మీరు అధికారంలో ఉన్నప్పుడు, దాన్ని అంటారు రాక్షసత్వం అని. కాల్మని కేసులో ఎంతోమందిని ఇబ్బందులు పెట్టి, మహిళలను రంపాన పెట్టి వాళ్ళ మీద రాక్షసత్వం చేశారు కదా, దాన్ని అంటారు. ఇది కాదయ్యా. ఇక్కడ కూడా జరిగిందేంటి? మీ జనసేన పార్టీకి చెందినటువంటి వ్యక్తే కదా, ఆ వ్యక్తి వారికి మధ్య పర్సనల్ గొడవలు ఉంటే అది వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా జరిగిందని ఎట్లా చెప్తారు మీరు అని చెప్పి ఏకీ పారేస్తూ ఉన్నారు పబ్లిక్. మీరు కావాలంటే కామెంట్స్ చూడండి వీళ్ళు అఫీషియల్గా పెట్టిన పోస్ట్ కింద. ఓకే, అండ్ ఇంకోటి ఏమంటారు, కేకులు కట్ చేయకూడదంట, వీళ్ళు ఏదో పొట్టేలను చేశారని చెప్పి. ఎంత దారుణం అంటే, చరిత్రలో నిజంగానే చెప్తున్నారు, చరిత్ర లేదని ఎందుకంటున్నా అంటే, వారిని ఇప్పుడు ఎవరైనా ఒక తప్పు చేస్తారే అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అజయ్ దేవి ఉన్నాడు, తప్పు చేశాడు, ఓకే, కొట్టాడు, ఆ మహిళను గాయపరిచాడు, దాన్ని మనం సపోర్ట్ చేయట్లేదు. కొట్టి ఉంటే, తప్పు చేసి ఉంటే చట్టపరంగా మీరు శిక్షించండి, తీసుకువెళ్ళండి. అంతేగాని రోడ్డు మీద కొట్టుకుంటూ, మీరు చూశారు కదా కొట్టుకుంటూ నడుచుకుంటూ వెళ్ళారు, ఆ రోడ్డు మీద కొట్టుకుంటూ అంటే భయభ్రాంతులకు గురి చేయాలి. ఇంకా ఎవడు కూడా భవిష్యత్తులో వైసీపీ జెండా మోయాలన్నా, జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తాలన్నా ఎత్తకూడదు, ఇది చూసి అనే విధంగా వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అక్కడ ఇప్పుడు ధర్మవరంలో ఏదో పొట్టేల్ని బలిచ్చారంట బర్త్డే సందర్భంగా, పొట్టేల్ని బలిచ్చారని చెప్పి వారిని కూడా నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు. ఇదేం విచిత్రమే, నాకు అర్థం కాదు. బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అయితే ఏం చేశారు? నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా ఏం చేశారు? హిందూపురం నియోజకవర్గంలో అయితే బాలకృష్ణ గారికి సంబంధించి జెండా దండలు వేశారు పొట్టేల తలకాయలతో. టీడీపీ పార్టీ గెలిచినప్పుడు పొట్టేలను కోసారు కదా, మరి అది కళ్ళకు కనపడలేదా? ఇది ఒకటే కనిపిస్తుందా? అప్పుడు కూడా అట్లే చేసినారా? ఇది తప్పు అన్నప్పుడు అది కూడా తప్పే కదా. ఇట్లా చేసినప్పుడు ఇప్పుడు ఇది ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తుందో దాన్ని కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా, అది ఇవ్వరు, అది చెయ్యరు. వారి విషయంలో రైట్ అవుతుంది, వీరి విషయంలో తప్పైంది. ఎందుకంటే ఇక్కడ బర్త్డే సక్సెస్ అయింది గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా. కాబట్టి వీళ్ళు ఏం చేసినా భయపడతలేరు, కేసులు పెట్టినా భయపడట్లేదు, ఆస్తులు ధ్వంసం చేసినా భయపడట్లేదు, అన్ని రకాలుగా భయపడట్లేదు. కాబట్టి ఇంకా భయపెట్టాలంటే ఏం చేయాలంటే ఇలాంటివి చేయాలని చెప్పి ఇట్లా పనికి మాలినటువంటి ట్రీట్మెంట్లు అనేది అని చెప్పి మరి వారి దాంట్లో సోషల్ మీడియాలో కానీ వారి ఛానల్లో కానీ తప్పుడు ప్రచారాలు, నిజాలు బయటకు వచ్చినా కూడా జనాలు నవ్వుకుంటారు. వీళ్ళు అనుకుంటారేమో మేము చెప్తే ఇంటారని అనుకుంటారేమో, కానీ ఎంత దారుణంగా తిడుతున్నారో వారు చూస్తే నిద్ర కూడా పట్టదు, వాళ్ళకి అంత దారుణంగా తిడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ అయితే మరీ దారుణం. అయ్యే పవన్ కళ్యాణ్ సార్, జనసేన పార్టీ కూడా చర్చ ఇప్పుడు అజయ్ దేవ్ అనే విషయం, ఆ పిల్లోడి విషయంలోనే జనసేన పార్టీకి చెందిన వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ సార్ మొన్న మీరు ఏదో గొడవలు ఉంటాయి, త్యాగాలు చేయాలి, భరించాలి, మెంటల్గా ప్రిపేర్ కానీ అంటే మేము ఏదో అనుకున్నాం కానీ ఇది అనుకోలేదు అంటున్నారు.
ఎందుకంటే ఇక్కడ జగన్ మీద కోపంతో వైసీపీని డ్యామేజ్ చేయాలని చెప్పి ఇక్కడ జనసేన పార్టీకి చెందినటువంటి ఆ వ్యక్తిని అజయ్ దేవ్ను బలి తీసుకున్నారు. ఇక్కడ వాళ్ళ చెల్లెలు కన్నీళ్ళు పెడతా ఉంది. ఇంకోటి అక్కడ ఇంకో వ్యక్తి అంటాడు, ఇక్కడ వైసీపీ వాళ్ళని నిషా అని అంటున్న వ్యక్తి ఎట్లా మాట్లాడతాడంటే, ఈ వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్కి అభిమాని మాత్రమేనంటే జనసేన పార్టీ కార్యకర్త కాదంట. ఇప్పుడు ఇక్కడ ఎవరు నిషాన్ అవుతారని చెప్పండి? పవన్ కళ్యాణ్ అభిమాని వేరు, జనసేన కార్యకర్త వేరు అవుతాడు ఇక్కడ వీళ్ళకు. ఇంకోటి పిఎస్పీకే ట్యాట్ కూడా ఉంది చేతి పైన. వాళ్ళ చెల్లెలు చెప్పే, వాళ్ళ పార్టీకి చెందినటువంటి ఎంపీటీసీ చెప్పే, ఆ క్యాడర్ మొత్తం చెప్తుంది మావోడే 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 అని. ఆయన కూడా ఆ నిషాన్ వచ్చి ఒకటి చెప్తాడు కాదని. లోకేష్ గారి గురించి, అయ్యా లోకేష్ గారు మీరు రెడ్ బుక్ తీసుకొచ్చారు, అద్భుతంగా చేస్తున్నారండి. చివరికి మీ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ రెడ్ బుక్ అద్భుతంగా అమలు చేస్తూ ఉన్నారు. మీరు సూపర్ సార్, మీ పాలన సూపర్, మీరు సూపర్, అందుకే ట్వీట్ కూడా పెట్టారని చెప్పి లోకేష్ గారిని కూడా ఏకిపారేస్తూ ఉన్నారు. ఇంత అద్భుతంగా ఉందో చూడండి వీళ్ళ పాలన. ఒకసారి చూడండి, ఇది పోస్ట్ ఇది పెట్టారు కదా, ఇగో ఈ వ్యక్తి జనసేన పార్టీకి చెందినటువంటి వ్యక్తి. ఓకే, ఎందుకంటే ఫోటోలు తెలియాలి కదా, చూడదు తెలియని వాళ్ళకు. ఇదిగో ఇక్కడ కూడా ఇదిగో మొత్తం జనసేన కండువ వేసుకొని ఉన్నట్టున్నాడు. ఇక్కడ ఆ నిషాన్ ఎవరో చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ అభిమాని మాత్రమే జనసేన కాదని చెప్పి. ఓకే, కండువ వేసుకొని ఉన్నాడు కదా. ఇక్కడ ఎన్నికల సందర్భంగా ప్రచారం కూడా చేశాడు జనసేన పార్టీకి తరపున. నా పేరు పి రజిత, మాది ముత్యాలవారిపల్లి తనకల్లు మండలం. మా అన్న అజయ్ దేవ, నేను వాళ్ళ సిస్టర్ని మాట్లాడుతున్నాను. మొన్న ఏదో జగన్ బర్త్డే అని కేక్ కట్ చేసుకుంటుంటే ఏదో మా అన్న పురాతనంగా వచ్చి కేక్ తినడానికి వచ్చారు తప్ప మా అన్న వైఎస్ఆర్ పార్టీ కానే కాదు. వాళ్ళంతా ఏదో మనసులో పెట్టుకొని ఉద్దేశపూర్వకంగా చేశారు. అవన్నీ పాతకక్షలన్నీ పెట్టుకొని అసలు మా అన్న ఆమెను తన్నలేదు, కింద పడేయలేదు, అసలు కట్టితోనూ కొట్టలేదు. జస్ట్ అని కొట్టేందుకు ఆమె వాడు ఊరికే పో అక్కడ నువ్వు ప్రెగ్నెంట్వి అనే ఉద్దేశంతో ఊరికే నెట్టినాడంటే వాళ్ళు ఏదేదో సృష్టించి అన్ని ఇచ్చేస్తున్నారు సార్. ఊరికే మా అన్న అసలు వైఎస్ఆర్ పార్టీనే కాదు, అసలు పక్కా జనసేన. మా అన్న డేటా కూడా ఇచ్చుకున్నాడు ఇన్స్టాగ్రామ్లో, అన్నిట్లోనూ మా అన్న జనసేన ఫోటోసే పెట్టినాడు. కానీ పక్క పవన్ కళ్యాణ్ గారి ఫ్యానే సార్ అతను. ఓటు కూడా అతనికే సార్. మేము ఎంత చెప్పినా ఇంట్లో వాళ్ళ మాట అస్సలకే విన్నాడు. కానీ వాళ్ళు అలా సృష్టించి మా అన్నని ఇచ్చేస్తారు సార్. అసలు పెళ్లి కానీ హంగామా చేస్తున్నారు సార్. వాళ్ళంతా మీడియా వాళ్ళంతా కొంచెం ఇచ్చేస్తున్నారు సార్. మా అన్న టాటో పిఎస్పీకి అని చేతి మీద కూడా వేయించుకున్నారు. చూడండి, మీడియా వాళ్ళు హడావుడి చేస్తున్నారనే విషయం కూడా న్యూస్కి ఇచ్చిన లైవ్లో చూపించిన అమరన్న కూడా మా అన్నకు తెలుసు, అజయ్ అని అన్న. వాళ్ళిద్దరికి 10 నుంచి పరిచయం ఉంది. పక్కా జనసేన పార్టీ అని కూడా తెలుసు. ఆయన అమర్ అనే అతను ఎంపీటీసీగా పనిచేస్తున్నాడు. ఆయన కూడా న్యూస్లో చెప్పిన విధానంగా అంతా నిజమైంది. ఆయన చెప్పినది ఇదిగా ఉంది, కానీ వాళ్ళు చెప్పినది అసలు నిజమే కానే కాదు సార్. సార్ అమర్ జనసేన నాకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి, నేను అసలు వదిలి రానే అని అంటాడు సార్. ఇది జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి అజయ్ దేవ్ అనే వ్యక్తి. సో అది వైసీపీ అకౌంట్లో వేసి సునకానందం పొందుతూ పత్రికల్లో ఫ్రంట్ పేజీలో రాస్తూ రప్ప ఇంకోటి అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు ప్రచారాలు ఆ అమ్మాయి చెప్తుంది, సోదరి అజయ్ దేవ్ సిస్టర్ చెప్తా ఉంది. మీడియా వాళ్ళు హడావిడి చేస్తున్నారు, వాళ్ళు చెప్పిందంతా అబద్ధం, బూటకమని. వారు ఎంపీటీసీ చెప్తా ఉన్నాడు, 10 సంవత్సరాలుగా జనసేన పార్టీని ఎవరు చెప్పినా ఓటు వేరే వాళ్ళకు వేసే రకం కాదు, జనసేన పార్టీలోనే తిరుగుతాడని అంత క్లియర్గా చెప్తుంటే కూడా సిగ్గు శరం అనేది ఏది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ పోస్టులు పెడితే మరి జనాలకు అంతా తెలిసిపోయింది. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళ సిస్టరే మాట్లాడిన తర్వాత, ఆ లైవ్లో ఎంపీటీ సమర్ మాట్లాడిన తర్వాత జనాలు చిదిరించుకుంటున్నారు. జనాలకు అర్థమైపోయింది ఇంత నీచమైన రాజకీయాలు చేయాలా, ఒక బర్త్డే ఇష్యూని ఇంత డైవర్ట్ చేయాలా అని చెప్పి ఫైనల్గా వీళ్ళు వైసీపీ శ్రేణులను భయపెట్టడం కోసం. కానీ వైసీపీ శ్రేణులు భయపడడం మానేస్తారు. ఏమైతే ఏమవుతుంది, ఇంతే కదా, కొడతారు, చివరికి ఏం చేస్తారు, చంపుతారు, అంతే కదా, దేనికైనా సిద్ధమే అనేటువంటి ఒక ఆలోచనతోనే వాళ్ళు చేయాల్సినటువంటి పని. వాళ్ళు చేయాల్సిన పని అంటే వాళ్ళు చేస్తున్నది కేక్ కట్ చేయడం, సంబరాలు చేయడం. వైసీపీ పార్టీ ఏదైనా పిలుపునిస్తే మొన్న పీపీపీ వ్యతిరేకంగా పిలుపునిచ్చారు కదా, అద్భుతంగా వాళ్ళు క్యాడర్ పనిచేస్తారు, దాంట్లో ముందుకు పోతున్నారు. మీలాగా రెడ్ బుక్ అని చెప్పి, యోగి ట్రీట్మెంట్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మీ బర్త్డే సందర్భంగా అర్ధనగ్న దృశ్యాలు చేసేసి ఇట్లాంటివి ఏం చేస్తలేరు వాళ్ళు. ఇప్పుడు ఏదైతే వాళ్ళు తప్పు పని చేస్తూ ఉన్నారో అంతకు మించి అనుభవించేటువంటి రోజులు ఖచ్చితంగా వస్తాయి. ఇది పరిస్థితి.